ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో ప్రస్తుతం 15వ భాగంలో 3వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. సర్వత్రా సమదృష్టి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ సభికులారా, బోధ యొక్క దృఢత్వం కొరకై మరలా ఈ సందర్భంలో ఒకానొక విషయం గురించి గుర్తు చేస్తూ ప్రసంగిస్తున్నాను. ఈ విషయాలు ఇంతకుముందు చెప్పే ఉన్నాను సుమ. అయినా కూడా మన ఈ సంవాదం చివరికి వస్తున్నప్పటి ఈ సందర్భంలో మరల చెప్పుకోవటం చేత ఈ విషయాలు హృదయంలో బాగుగా నాటుకుంటాయనే ఉద్దేశంతో మరల చెప్పుచున్నాను, అంతా వినండి. ఓ సహా కేవలాత్మ స్వరూపులారా, ఇతఃపూర్వం మనం చెప్పుకున్న ఉత్పత్తి స్థితి ప్రకరణములలో ఈ జగత్తు భ్రాంతి మాత్రమే అయి భ్రాంతి యందు భ్రాంతిచే ఉత్పన్నమై భ్రాంతి యందే స్థితిని పొందినదై ఉన్నది అని మనం అనుకున్నాం కదా. ఆ తర్వాత ఉపశమన ప్రకరణంలో ఈ జగత్తు అనే భ్రాంతి మన మనస్సుల నుండి ఉపశమించేది ఎట్లా అనే విషయంగా అనేక యుక్తులు మనం చెప్పుకున్నాం. అందుకు అతి ముఖ్యమైన ఉపాయంగా ఈ ప్రపంచము ఈ దేహంను పొందినట్టు ఈ జీవుడు శాంతుడై సమదర్శి అయి ఉండటం మరల అభ్యసించాలి అని నిర్ణయించుకున్నాం. ఆ విధంగా ఉపశమన ప్రకరణంలో చెప్పబడినట్లే క్రమయుక్తంగా సారరూపంగా సర్వత్రా సమదర్శనం అనే అభ్యాసంచే మీరందరూ పరమశాంతియుతులు అయ్యెదరుగాక, సంతాపరహితులై నిర్వాణ సుఖమునందు వర్తించెదరుగాక. ఓ ప్రియ సభికులారా, ప్రాప్త వస్తువు అగు ఆత్మను పొందినట్టి జ్ఞాని ఈ ప్రపంచ వ్యవహారంలో ఎట్లా వ్యవహరించాలి అనే విషయం మనమంతా మరొక్కసారి మననం చేయటం ఉచితమని నేను అభిప్రాయపడుచున్నాను. కనుక ఆ విషయాలు ప్రస్తావిస్తున్నాను, వినండి. ఈ ప్రపంచంలో జన్మను పొందినట్టి ఈ మనుజుడు బాల్యం నుండి ఈ జగత్తు యొక్క స్థితిని ఇది వస్తుతః భ్రాంతియేనని ఎరిగి ఉండటం మంచిది. క్రమంగా మనం ఇప్పుడు ఈ చెప్పుకోబోయే తీరుగా సంతాపములను జయించి విక్షేపరహితుడై జీవితమును కొనసాగించటం ఉచితం. జ్ఞాని యగువాడు స్వభావ సిద్ధంగా సర్వత్రా ఒకానొక సర్వసమత్వం సర్వదా కలిగి ఉంటాడు. అందుచేత మీరంతా అట్టి సర్వసమత్వమును అభ్యసించువారై ఉండండి. సర్వసమత్వం సర్వ సహజీవుల పట్ల మిత్రత్వం కలగజేయునదై ఉన్నది. సమస్త ప్రాణులను ఊరడించునదై ఉంటుంది. సర్వసమత్వం అంటే సహజీవులను ఒకే ఆత్మ యొక్క వేరువేరు స్వరూప చమత్కారములుగా దర్శించడం. ఒకే గంగాజలం అనేక గంగాజల తరంగాలుగా కనిపిస్తున్నట్లు సర్వత్రా ఒకానొక సమత్వంతో కూడిన స్వభావమును పెంపొందించుకొని ఉండటం. సర్వవైషమ్యరహితమగు బ్రాహ్మీ దృష్టిని అవలంబించి ఉండటం. కనుక ఓ ప్రియ సభికులారా, మీరంతా నాకు కనిపించే ఈ జగత్తులోని సర్వరూపాలు ప్రియమైన పరమాత్మ రూపాలే అని పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వారికి ఎంతో శ్రేయస్సు కలిగించిన వారవుతారు. అంతేగాని వాళ్ళు మంచివాళ్ళు కాదురా, ఆ కులము ఈ ప్రదేశం అని వారిని నమ్మకండిరా. ఇటువంటి మాటలతో ఆ పిల్లలు పొందవలసిన ప్రశాంతత్వమును చిన్నప్పటి నుండి భంగపరచకండి. సర్వసమత్వ భావన అనేది సమస్త సంపదలలో అత్యుత్తమమైనది, సర్వ సద్గుణాలను పెంపొందింపజేసేది. జీవితం అనే వృక్షమునకు సర్వసమత్వం అనే ఫలం కాయటం అత్యంత పవిత్రమైన విశేషం సుమ. పిల్లలకు పెద్దలు చేయగలిగే కొంచెం ఉపకారం అది. ఓ రాఘవ, సమత్వం అనే స్వభావమును పెంపొందింపజేసుకుని సర్వజీవుల హితము కొరకై ఆచరణ కలిగి ఉంటూ యథాప్రాప్తములైన వ్యవహారములను నిర్వర్తిస్తూ ఉండే మనుజులను సర్వైశ్వర్యములు స్వయముగా ప్రేమపూర్వకంగా ఆశ్రయిస్తాయి. సమత్వం అనే అభ్యాసంచే ఏ నాశరహితమైన ఉత్తమ సుఖం లభిస్తుందో అట్టి సుఖం గొప్ప గొప్ప రాజ్యాలు ఏలే వారి యందు గాని అనేక మంది వనితా జనముచే గాని లభించదు. అట్టి సమత్వంచే సర్వద్వంద్వములను అలవోకగా నశింపజేసుకోనటం సాధ్యపడుతుంది. అది భయ జ్వరాలను దరిజేరనీయదు. సమస్త దుఃఖ తాపాలకు క్షణంలో జయించవేగల ప్రావీణ్యత సంపాదించి పెడుతోంది. ఓ రామచంద్ర, శత్రువులు కూడా సమదృష్టిచే మిత్రులుగా కనిపిస్తారు. అచిరకాలంలో తత్వదర్శనం అతి సులభం, స్వభావ సిద్ధం అవుతోంది. అట్టి సమత్వంచే పరిపూర్ణులైన మనుజులు ముల్లోకాలలో అక్కడక్కడ గాని కనిపించటం లేదు. సర్వసమత్వం పుణికిపుచ్చుకున్న మానవులను చూచి హర్షులమగు మేము
ఉనికి పుచ్చుకున్న మానవులను చూచి మహర్షుల మగు మేము అల్లంత దూరంగా ఉండగానే ప్రపత్తితో చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాం. జ్ఞాని యొక్క ప్రబుద్ధమగుచున్న నిజ చిత్తం నుండి సర్వసమత్వం అనే చంద్రుడు అమృత కళలతో స్వయంగా బయలువెడల్చున్నాడు. దాని అమృత కళలచే జ్ఞాని హృదయం అంతా అమృత మాధుర్యంతో నిండి ఉంటుంది. ఓ రామచంద్ర, రాజులు, చక్రవర్తులు మొదలైన వారిలో కూడా కొందరు అనేక లౌకికమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే సర్వసమత్వం అనే రసమును ఆస్వాదిస్తున్న జనకుడు మొదలైన తత్వజ్ఞులు ఎందరో ఉన్నారు. సమత్వం అభ్యసిస్తున్న జీవుని యొక్క నిజ కామము, క్రోధము, లోభము మొదలైన దోషాలు ఇక్కడ క్రమంగా శాంతి, ఉదారత్వం మొదలైన ఉత్తమ గుణాలుగా మారిపోతాయి. అట్టి వానికి దుఃఖము కూడా సుఖరూపంగా అగుచున్నది. మరణం కూడా జీవితంలాగా మధురంగానే అగుచున్నది. మైత్రి, కరుణ, తితిక్ష, క్షమ, ప్రేమ మొదలైన సద్గుణంలో తమంతట తామే సర్వసమత్వం అభ్యసించే వాని హృదయంలోనికి సొంత ఇంటికి వచ్చినట్లుగా వచ్చి చేరుతాయి. ఎవరిలో సమదర్శనత్వం పూర్ణంగా ఉదయిస్తుందో వారికి చింతలే ఉండవు. ఉత్తమ గుణములు, అభ్యాసములు వాటికి అవే వచ్చి చేరుతాయి. అతనికి ఈ ప్రపంచంలో ప్రాప్తించని సంపద అంటూ ఏదీ ఉండజాలదు. సర్వసమత్వం యొక్క విశేష లక్షణములు. అట్టివాడు ఇది నాకు ఉపయోగించే పని, అది వారికి ఉపయోగించే పని అని తేడా లేకుండా సమాన దృక్పథంతో వర్తిస్తూ ఉంటాడు. క్షమ, ఉదారత్వము స్వభావ సిద్ధంగా కలిగి ఉంటాడు. యథాప్రాప్తములైన ప్రస్తుత వ్యవహారంను నిశ్చింతగా, నిస్వార్థంగా, లోకహితైషై సమజీవుల పట్ల ప్రేమాస్పదమైన ఉద్దేశములతో నిర్వర్తిస్తూ ఉంటాడు. త్యాగశీలి అయి ఉంటాడు. సహజనులందరినీ సహజమైన ప్రేమ వీక్షణములతో సమదర్శిస్తూ ఉంటాడు. ఉదారమైన ప్రవర్తన చరితము కలిగిన వాడై ఉంటాడు. తదితరులకు ఈతడు ఆప్తుడు, శ్రేయోభిలాషి, ప్రేమస్వరూపుడు అనే ఆనందం కలిగింపజేస్తూ ఉంటాడు. అతడు ఎక్కడుంటే అక్కడ చింతామణి వంటి వాడై ఎవరికి ఏది అవసరమో వారికి ఆ రీతిగా సహకారాలు అందించే స్వభావం కలిగి ఉంటాడు. సదాచార తత్పరుడై ఉంటాడు. సర్వజనులకు శ్రేయోభిలాషి అయి వారికి శుభము, హితము కలుగజేయాలని తపన స్వభావం కలిగి ఉంటాడు. స్వతంత్ర స్వభావుడై అనేకులకు సానుకూలుడై ఉంటాడు. అట్టి సర్వసమత్వంతో కూడిన మనుజుని తదితర మానవులు, దేవతలు కూడా తమ మధ్యగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఓ రామచంద్ర, సమచిత్తుడైన మనుజుని అగ్ని దహించజాలదు, జలం తడపజాలదు, అవన్నీ అతనికి దుఃఖం కలిగించజాలవు. అతడు స్వభావ సిద్ధంగానే ఏ కార్యమును ఎట్లా నిర్వర్తించాలో అట్లాగే నిర్వర్తిస్తూ హర్ష విషాదాలు లేనివాడై ఉంటాడు. సమస్త కార్యములను సమత్వం అనే స్వభావంతో కూడి ఆచరించే మహనీయుల విలువ కొలవటం ఎవరితరం అయ్యేది కాదు. సమత్వము ఉత్తమ ఆచరణ పెంపొందించుకొని ఉన్న మనుజుని పట్ల మిత్రులు, బంధువులు, శత్రువులు, రాజులు, తదితర వ్యవహారవేత్తలు, గురువులు, విఘ్నులు వీళ్ళంతా గొప్ప విశ్వాసం కలిగి ఉంటారు. వారు వారికి నియమించిన ప్రస్తుత వ్యవహారమును శ్రద్ధ, నమ్రతలతో ఆచరిస్తూ ఉంటారు. ఆ సమదర్శులకు మహనీయులు అనిష్టములు సంప్రాప్తించినప్పుడు భయపడి పారిపోరు, ఇష్టములు ప్రాప్తించినప్పుడు ఊపోరు. వారు సమత్వంతో కూడిన నిర్లోభగుణ విశేషం కారణంగా ఇతరులు వదిలిపెట్టడానికి ఏమాత్రం సిద్ధం కాని ఇల్లు, సంపదలు మొదలైనవి తదితరుల కొరకై అవసరమైతే త్యాగం చేయడానికి సంసిద్ధులై ఉంటారు. స్వభావంగాని సంతోషం అనే ఉత్తమ వృత్తిని అవతరించి ఉంటారు. వారి యొక్క సమత్వం అను మనోబలం కారణంగా దుఃఖములు వారిని సమీపించజాలవు. వారు దుఃఖరహితులై ప్రసన్నచిత్తులై అనేక భేద భావములు కలిగి ఉండి తద్వారా అనేక మానసిక వేదనలు నిష్కారణంగా చిక్కుకొని ఉన్న వారిని చూచి వీరు సమత్వను అభ్యసిస్తూ ఉంటే ఎంత బాగు అని తలుస్తూ ఉంటారు. అందుకు సూచనలను అందించే ప్రయత్నంలో ఉంటారు. తమ ఉపదేశాదులతో సహజీవులను ఉత్తేజపరుస్తూ ఉంటారు. ఓ రామచంద్ర, ఏ జీవుడు సర్వసమత్వాన్ని అభ్యసించి తన స్వభావంగా మలుచుకుంటాడో అట్టి వాణిని దేవతలు కూడా పూజిస్తూ ఉంటారు. అట్టి సర్వసమత్వం సంస్కారంగా స్వభావంగా కలవాని కోపం కూడా అమృత ఫలములనే కలిగిస్తుంది, కానీ లోకానికి క్షోభ కలిగించేది అయి ఉండదు. సమదృష్టి గల మనుష్యుడు ఏది నిర్వర్తిస్తాడో, ఏది భుజిస్తాడో, ఎక్కడికి వెళ్తాడో, ఏది అనుచితమని నిందిస్తాడో ఆయా కర్మలన్నింటినీ జనులు నిత్యం స్తుతిస్తూ ఉంటారు. అతను చేసేది శుభము గాని అశుభము గాని, శీఘ్రంగా గాని నెమ్మదిగా గాని అదంతా జనులచే ప్రశంసించబడుతూ ఉంటుంది. సమదృష్టి గల మహాత్ములు చిరకాల ఘోర సంకటములు సంప్రాప్తించినా కూడా భీతిల్లరు. వారు సమదృష్టి ఆ సంకటములను కూడా హాస్యపు జల్లుగా మార్చివేయబడగలుగుతుంది. ఓ రామచంద్ర, అట్టి సర్వ సమదృష్టిని కలిగి ఉన్నవారు కాబట్టి శిబి చక్రవర్తి తనను శరణు వేడిన పావురం యొక్క ఆపత్తు తొలగటానికి గ్రద్దకు తన శరీరం నందలి మాంసపు
మాంసంను క్రోసి ఇచ్చివేశారు. అట్టి సమచిత్తుడై ఉండటం చేత ఒకానొక అంగదేశ భూపాలుడు తన ప్రాణానికి ప్రాణమైన భార్యను శత్రువులు బాధిస్తున్నప్పటికీ చిత్తవైకల్యం పొందక ఉండగలిగాడు. త్రిగర్తరాజు ఎంతో తపస్సు చేసి పొందిన తన కుమారుని కూడా జూదంలో ఓడిపోయి ఒక రాక్షసునికి ఇచ్చివేసేటప్పుడు సర్వసమత్వ అభ్యాసం చేత దుఃఖం పొందకుండా ఉండగలిగాడు. అంతేకాదు జనక మహారాజు ధనధాన్య సమృద్ధితో కూడిన మిథిల నగరం తగలబడుచున్నప్పుడు తన సమరస భావమును వీడని వాడే చింతారహితుడై ఉండగలిగాడు. అట్లాగే సాల్వరాజు నీవు ఏది కోరితే అదే దక్షిణగా ఇస్తానని మాట ఇచ్చి ఒక బ్రాహ్మణుడు తన శిరస్సును కోరినప్పుడు తన సమత్వం అనే సమరసాభ్యాసం చేతనే తన శిరస్సును కూడా ఛేదించి ఆ బ్రాహ్మణులకు సమర్పించాడు. అదేవిధంగా సౌవీర దేశరాజు ఒక ఆయన ఇంద్రుని జయించి ఐరావతం సంపాదించి యజ్ఞం ప్రారంభించబోతూ ఋత్వికుల కోరికను అనుసరించి ఐరావతాన్ని ఇంద్రునికి ప్రేమపూర్వకంగా ఇచ్చివేశాడు. అది ఎట్లా సాధ్యం? సమత్వం చేతనే. కదమవనంలో కనిపించే ఒక క్రూర రాక్షసుడు గురువాక్యానుసారం మాంసాహారం మానివేశాడు. అది అతనికి సమత్వ అభ్యాసం చేతనే సుసాధ్యమైంది. బాలచంద్రుని వలె శుద్ధుడై జన్మించిన జడభరతుడు తన యొక్క సమత్వం అనే సాధన బలం చేత భిక్షపాత్రలో అగ్నిని చెరుకు రసం తాగినట్లు తాగివేశాడు. సమబుద్ధి చేతనే ధర్మవ్యాధుడు భారతంలోని వ్యాధ గీత యొక్క ప్రవక్త. మాంసమును అమ్ముకొని వృత్తి నిర్వర్తిస్తూ కూడా పరమపదము మోక్షమును సొంతం చేసుకున్నాడు. సమత్వ బుద్ధి సంపాదించుకొని ఉండటం చేతనే కపర్ధనుడు అనే రాజర్షి ఒకసారి నందనవనంలో ప్రవేశించి శృంగార రూపులగు దేవతా స్త్రీలను చూచి కూడా కామవివశుడు కాలేదు. ఓ రామచంద్ర, హరిశ్చంద్రాది అనేక మంది రాజర్షులు ఏవేవో సందర్భాలలో రాజ్యములను త్యజించి కాటి కాపరికి అయినప్పుడు కూడా ఎటువంటి మనోవైకల్యం పొందకయే ఉన్నారు. ఈ సభలో అనేక మంది గొప్ప ఋషులు, మునులు, సిద్ధులు వీరంతా దేవతల వంటి వారిచే పూజింపబడుచున్నప్పుడు కూడా అనేక మానవమానములను పొందుచున్నప్పుడు కూడా గొప్ప సిద్ధులుండి కూడా ఉద్వేగులు అవటమే లేదు. అనేక మంది రాజులు, సామాన్యులు కూడా సర్వసమదృష్టి అనే పురుషాకారం చేత మహనీయులకు కూడా పూజనీయులైనారు. అంతేకాదు ఉత్తమ ధీమంతులైనారు. ఇహపర సిద్ధి కొరకై ఆత్మజ్ఞానం యొక్క ప్రవృత్తిని సంపాదించుకోవటం కోసం మొట్టమొదటగా సమబుద్ధిని ఆశ్రయించడం ఆవశ్యకం. సర్వసమత్వమును అలవాటుగా చేసుకుంటూ గురుముఖత మోక్షశాస్త్రాన్ని అభ్యసిస్తూ అనుసరించాలి అని సర్వజనులకు నా విన్నపం. కనుక ఓ ప్రియ సభికులారా, మీరు సర్వసమత్వం అనే పవిత్ర దృష్టిని సముపార్జించుకోండి. అట్లా సంపాదించుకున్న తర్వాత ఇక మరణము, జీవితము రెండింటినీ కోరుకొనని వారి యథాప్రాప్తములైన వ్యవహారములను ఆచరిస్తూ అహింసా తత్పరులై ప్రేమాస్పదమైన దృక్పథంతో సర్వసమత్వం పుణికిపుచ్చుకొని ఈ లోకమున విహరించండి. ఓ రామచంద్ర, సమదర్శనం అనే మనోబలం చేత గుణదోషములను సమభావంతో చూస్తూ ఉత్కృష్ట నికృష్ట జన్ములందలి సుఖదుఖములను సమముగా దర్శిస్తూ మానవమానముల పట్ల సమభావం కలిగి ఉంటూ ప్రస్తుత వ్యవహారమును అనాసక్తిపూర్వకంగా త్యాగబుద్ధితో జ్ఞాని ఆచరిస్తూ ఉన్నాడు. అట్టి పవిత్రమూర్తి ప్రకాశశీలుడగు జీవన్ముక్తుడు లోకోపకారం కొరకు మాత్రమే ప్రపంచంలో సంచరిస్తూ ఉన్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు సర్వత్రా సమదృష్టి కలిగి ఉండడం వల్ల ఎలాంటి ఫలం అనేది ఉంటుంది అనే దాని గురించి వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశం 4, ముక్త పురుషుల లోక కళ్యాణ కారకములగు కర్మలు. శ్రీరాముడు: ఓ మునీంద్ర, మోక్షశాస్త్రం యొక్క పునశ్చరణకు ఈ ప్రశ్న వేస్తున్నాను. జీవన్ముక్తులు అనునిత్యం ఆత్మజ్ఞాన పరాయణులై ఉంటారు కదా. సదా ఆత్మారాములై వెలయువారు కర్మత్యాగం చేయాలి కదా. త్యాగే నైవత్ కైవల్యం. మరి ఆయా జీవన్ముక్తులు కర్మలు వదలకయే ఉన్నారేం? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, జీవన్ముక్తులకు ఇది గ్రహించాలి అనే దృష్టి ఎట్లాగైతే ఉండదో అట్లాగే ఇది త్యజించాలనే దృష్టి కూడా ఉండదు. వారికి ఏదైనా త్యజించటం చేత కానీ గ్రహించటం చేత కానీ కొత్తగా రాగలిగిన ప్రయోజనం ఏది ఉండదు. జ్ఞానికి ఇక్కడ త్యజించవలసిన దుఃఖకరమైన కర్మ కానీ స్వీకరించి అవశ్యం ఆచరించవలసిన సుఖకరమైన కర్మ కానీ ఏదీ లేదు. వారికి గ్రాహ్య త్యాజ్య ప్రయోజనాలేవి ఉండవు. కాబట్టి వర్ణాశ్రమములకు ఉచితమైన ప్రవాహపతితమైన ఆయా కార్యములను ఆ రీతిగానే ఆచరిస్తూ ఉంటారు. ఓ రామచంద్ర, ఆయుష్ ఉన్నంత వరకు ఈ దేహం చేష్టలు కలిగి ఉంటుంది. అది దేహధర్మమే అయి ఉన్నది కదా.
కాబట్టి ఈ దేహం యథాప్రాప్తములైన ధర్మపూర్వక వ్యవహారాలు నిశ్చింతగా నిర్వర్తించని. దాని వలన నష్టం ఏమున్నది? అట్లా కాకుండా మరొక విధంగా చేయటం వలన వచ్చే ప్రయోజనం మాత్రం ఏమున్నది? అగత్యం ఏమిటి? జీవన్ముక్తునకు అశాస్త్రీయ సశాస్త్రీయ కర్మలు రెండు ఒకటి అయినప్పటికీ శాస్త్రీయ సదాచారం నందు దోషం లేదు. కాబట్టి ఇక తమ ధర్మపూర్వక వ్యవహార క్రమం వదిలి మరెక్కడికో వెళ్ళి ఏదో నిర్వర్తించవలసిన పని ఏమి? ఎవరికైనా సొంతిల్లు బాగానే ఉండగా అది వదిలి ఎక్కడికో వెళ్ళి ఏదో ఇంకొక గృహంలో ఉండవలసిన పని ఏమున్నది చెప్పు ఓ రామచంద్ర. ఒకడు కార్యం యొక్క సిద్ధి అసిద్ధులయందు సమము నిర్మలము నిర్వికారము అయినట్టి బుద్ధితో ఏది ఎట్లు చేసినా కూడా అది అతని పట్ల సదా దోషరహితమే అవుతోంది. ఈ పృథ్వీపై అనేక శాస్త్ర లోక రహస్యములు తెలిపిన వారున్నారు. వారు వారి యొక్క బుద్ధి తెలివితేటలతో లోకోపకారంలో ఆశయంగా కలిగి ఉండటం ఉచితం కదా. అట్లాగే ఈ బుద్ధి నేర్పరితనము లోకదేవతలు ప్రసాదించినదే. కాబట్టి ఈ లోకం యొక్క శ్రేయమునకై సద్వినియోగపడుగాక. కొందరు జీవన్ముక్తులు వేదార్థములను ఆశ్రయించి కర్మ సన్యాస యోగంను అభ్యసిస్తూ ప్రస్తుత కర్మలను దైవ సమర్పణ బుద్ధితో నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇంకొందరు యజ్ఞములు లోక కళ్యాణార్థం నిర్వర్తిస్తూ నిత్యాగ్నిహోత్రులై ఉన్నారు. ఇంకా కొందరు నాలుగు వర్ణాశ్రమములందు ఉన్నవారే తమ తమ ఆశ్రమములకు యోగ్యములైన ధ్యానము దైవార్చన మొదలైనవి నిర్వర్తిస్తూ నిజాశ్రమ ధర్మాలను కూడా కొనసాగిస్తున్నారు. కొందరైతే మహాశైలై ఉంటూ అంతరంగంలో మాత్రం సర్వకర్మఫల త్యాగం గావించి వైచి పైకి మాత్రం నిత్య కర్మ తత్పరులై ఉంటున్నారు. అనగా అంతరంగంలో పూర్ణాత్మ జ్ఞానులై ఉండి బాహ్యానికి మాత్రం తదితరుల వలనే ఏవేవో విహిత కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక కొందరు జీవన్ముక్తులైతే మామూలు మనుషులకు కలలో కూడా కనిపించినట్టు నిర్జన ప్రదేశాలలో ఏకాంత ప్రదేశంలో ఉంటూ లేళ్ళు మొదలైన మృగాలు తప్పించి జనులే ప్రవేశించని ఆ ప్రదేశాలలో ధ్యానపరాయణులై ఉంటున్నారు. కొందరేమో పుణ్యాత్ములకు సాధుజనులచే సేవించబడే పుణ్యాశ్రమాలలోను పుణ్యతీర్థ ప్రదేశాలలోను వసించుచు ప్రశాంత మనస్కులై లోకులకు జ్ఞాన ప్రవచనములు ప్రసాదిస్తున్నారు. మరికొందరు సమచిత్తులై బంధుజనం మధ్యగా కలిగి అనేక విక్షేపాలను స్వదేశమును స్వగృహం వదిలి మరొక ప్రదేశం ఆశ్రయించి ఆత్మధ్యాన పరాయణులై కాలం వెలిబుచ్చుతున్నారు. ఇంకా కొందరు ఎక్కడో ఒక చోట ఉండకుండా సంచారం చేస్తూ ఒక వనంలో నుంచి ఇంకొక వనంలోకి, ఒక నగరం నుండి మరొక నగరంలోకి ప్రవేశిస్తూ కాలం గడుపుచున్నారు. అట్లాగే కొందరు తత్వజ్ఞులు తాపసులై కాశీ, ప్రయాగ, శ్రీశైలం, బదరికాశ్రమం మొదలైన తీర్థస్థలములలోను, పర్వత శిఖరములపైన, వన సమూహాలలోను, నదీ ప్రాంతపు ఏకాంత ప్రదేశాలలో నివసిస్తూ ఆత్మారాధన కొనసాగిస్తున్నారు. కొందరు సన్యాస విధిని స్వీకరించి ఇంతకు ముందటి వర్ణాశ్రమ ధర్మాలను త్యజించిన వారే ఉంటున్నారు. బ్రహ్మచర్య ధర్మములను స్వీకరించుచు వర్తిస్తున్నారు. కొందరైతే సర్వం తెలిసిన ఆత్మజ్ఞులై ఉండి కూడా ఎవరితోనూ ఎట్టి సంబంధం కలిగి ఉండకుండా ఉన్మత్త వేషధారణతో పిచ్చివారేమోలే అన్నట్లుగా వీధులలో పచారులు చేస్తూ కాలం వెలిబుచ్చుచున్నారు. కొందరు స్వస్థానమును త్యజించి మరొక ప్రదేశమును ఎన్నుకొని ఆత్మతత్వమును ప్రజలకు బోధిస్తున్నారు. మరికొందరు స్వస్థానమునందే ప్రీతి కలిగి ఉన్నవారై ఉంటున్నారు. కొందరు సదా సంచారం చేస్తూ బోధలు సలుపుచున్నారు. చూచావా రామచంద్ర, ఈ విధంగా స్వర్గంలోను, పాతాళంలోను, భూలోకంలోను అనేక స్థావరములలో లోకస్థితి ఎరిగి సమ్యక్ జ్ఞానంచే నిర్మలమైన దృష్టి కలిగి ఉండి దృశ్యం యొక్క పరాపరములను గాంచిన వారై ఉంటున్నారు. అట్టివారు ఇక్కడే ఇట్లాగే ఉంటారు, అక్కడ ఈ తీరుగా ఉండరు అని మనమెవరము నిర్ణయించి చెప్పడానికి వీలు కుదరదు. అట్లాగే జనులలో కొందరు అల్పబుద్ధులు అయి ఉండటం చేత కొంచెం అటు కొంచెం ఇటు ఊగే చిత్తం కలవారై ఉంటున్నారు. వారిలో కొందరు పాపాచరణం త్యజించి క్రమంగా సజ్జనుల మార్గం అనుసరిస్తూ వస్తున్న వారున్నారు. అట్లాగే కొందరు అర్ధ ప్రబుద్ధులు మేము బ్రహ్మం స్వరూపములే కదా అని శాస్త్రాలు చెప్పుచున్నాయి కదా, కాబట్టి నిషిద్ధమైన ఆచరణ కలిగి ఉన్న తప్పేమిటి అని మమ్ములను ఏం చేయగలదు అని అనుకుంటూ ఈ ప్రకారంగా గర్వంతో కూడుకొని ఉన్నవారే సదాచారములను త్యజించి వేస్తున్నారు. అది ఉభయ భ్రష్టత్వమునకు దారితీయగలదని అట్టి జనులకు నా హెచ్చరిక. ఓ రామచంద్ర, ఈ విధంగా ఈ జన సమూహములలో అనేక మంది ఈ జనన మరణ సముద్రమును దాటివేయాలని అభిలాషిస్తున్నారు. అయితే వివిధ రీతులలో అనేక దృష్టిలతో కూడి ఉంటున్నారు. వారిలో కొందరు శాస్త్రీయ సాధనకు ఉపక్రమిస్తున్నారు. మరికొందరేమో మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ప్రయత్నమునకు ఉపకరించటం లేదు. అందుచేత రామచంద్ర, సంసారమును దాటివేయటానికై
వనవాసము కానీ లేక స్వప్రదేశము కానీ లేక కష్టదాయకమైన తపక్రియలు కానీ కారణం కాజాలవు. అట్లాగే పరిత్యాగం కానీ కర్మ పరిగ్రహణం కానీ వివిధములై కార్యాచరణములు కానీ వాటిచే కలిగే కార్యసిద్ధి కానీ ఖ్యాతి లాభము ఐశ్వర్యము వరము కార్యసామర్థ్యము మొదలైన ఆయా పుణ్య పాప వ్యవహారాది సమూహములు కానీ సంసార నివృత్తికి కారణం ప్రత్యక్ష కారణం కాదు. మరి తన యొక్క శుద్ధ స్వచిత్ భావనందలి స్థితియే సంసార సాగరమును దాటివేయటానికి కారణం అవుతున్నది. ఏమని మనసైతే తత్వజ్ఞానం సంపాదించుకున్నదై ఈ ఎదురుగా కనిపిస్తున్న సర్వ సాంసారిక విషయములందును అంతరంగంలో అనాసక్తి పెంపొందించుకొని ఉంటుందో అతడు మాత్రమే ఈ సంసార సాగరమును దాటివేసిన వాడు అవుతున్నాడు. అయితే శుభకార్యములను ఆచరించడం అశుభకార్యముల నుండి మనస్సును పరిహరించడం నిర్వర్తిస్తూ ఉంటాడు. అది జీవన్ముక్తుని స్వభావమే అయి ఉన్నది. అసంగ చిత్తుడు అయినట్టి జీవన్ముక్తుడు మరల సంసారమును పొందడు. అతనికి మరల ఈ సంసారం నందు సంగమము అభినివేశము ఉదయించవు. అట్లా కాకుండా సంఘంతో కూడిన వాడే శుభాశుభ కర్మలు నిర్వర్తించిన లేక నిర్వర్తించకున్నా కూడా విషయములందు ఆసక్తి కలిగి ఉన్న చిత్తము గల మూర్ఖుడు సంసారమున నిమగ్నుడై ఉంటున్నాడు. ఈ బుద్ధి విషయ రసములను ఆస్వాదిస్తూ పోతూ ఉంటే అవి అనేక దుఃఖ పరంపరలను కలుగజేస్తూనే ఉంటాయి. అట్టి దుఃఖములకు అంతు పొంతు కూడా ఉండదు. అది బుద్ధి తత్వాభ్యాసం లేకపోతే ఈ బుద్ధి ఇంద్రియ దృశ్య విషయముల నుండి మరలదు. అయితే ఈ జీవుడు సాధన చతుష్టయం ఆశ్రయిస్తూ ఉండగా ఒకానొకప్పుడు సౌభాగ్యవశంగా కాకతాళీయ యోగం చేత చిత్తము నిర్మలం కావటం ప్రారంభిస్తుంది. చిత్తము ఆత్మ సాక్షాత్కార సిద్ధి కొరకై శ్రవణము మననము మొదలైన ఉపాయములను ఆశ్రయించినదే క్రమంగా ఆత్మావలోకనముకై ప్రవృత్తిని పొందుచున్నది. నిర్మలత్వమును సంతరించుకున్న ఆ బుద్ధి అప్పుడు ఆత్మదర్శనముకై తత్వమును పెరుగుచున్నది. ద్వంద్వరహితమగుచున్నది. అనాసక్త నిర్వికారం పొందిన చిత్తమే బ్రహ్మము అనగా అప్పుడు చిత్తమే చిత్రూపి అయి బ్రహ్మమే అయి ఉంటుంది. అందుచేత ఓ రామచంద్ర నీ చిత్తము సత్యము రూపమును పొందుగాక నీ చిత్తము స్వత్వరూపమును పొందుగాక. సత్వరూపమగు చిత్తంతో సమదర్శివై సర్వత్రా ఆత్మని దర్శిస్తూ ఉండు. సర్వ ప్రపంచమునకు అధిష్టాన రూపమైనట్టి చిదాకాశ రూపమును ధరించిన వాడవి సుఖముగా వెలయుము. ఇప్పుడు నీవు పరమార్థతత్వమును పొందిన వాడవయ్యావు. రాగదోష రహితుడవైనావు. నిత్యోదితమైన ఆత్మరామ స్వరూపుడవైనావు. సమబుద్ధిచే మహాత్ముడవైనావు. కాబట్టి ఇక దుఃఖరహితుడవి. ఇంకా నీకు సంశయములతో పనేమున్నది? కాబట్టి సంశయరహితుడవు అయ్యేదవుగాక. ఎందుకంటావా? ఏకము జన్మ జరామరణ వర్జితము పరమ పవిత్రము అయినట్టి బ్రహ్మపదం నీవే అయి ఉన్నావు. ఈ జగత్తంతా కూడా నిర్మల పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నది. ఇక ఈ జగత్తులో ప్రకృతి రూపం కానీ మల రూపం కానీ వికార రూపం కానీ ఉపాధి రూపం కానీ ఆ ఉపాధి యొక్క బోధ ఇవన్నీ లేనేలే. ఉపాధి యొక్క బోధ రూపం కానీ దాని యొక్క ఇచ్ఛా గ్రహణము త్యాగము భోగం మొదలైనవి కానీ ఇంకెక్కడున్నాయి? ఇవన్నీ లేనేలేవు. అంతటా కూడా సుస్పష్టం అకృతం అగు చిన్మయ బ్రహ్మమే ఉన్నది. స్వానుభవంచే ఆ బ్రహ్మమే నేను అని ఎరిగిన వాడవి పాము కుబుసమును విడిచినట్లు సర్వ సంశయములను త్యజించివేయి. అద్వైత రూపంతో అంతటా నీవే అయి ప్రకాశించు. ఓ రామచంద్ర, నీకు ఇంతకంటే ఎక్కువ జ్ఞానం కొరకై చెప్పవలసినదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆద్య స్వరూపం అక్షయం అయినట్టి జ్ఞానసారం నీ హృదయంలో ఉదయించింది. నీవిప్పుడు వేద్య వస్తువు ఆత్మస్వరూపాన్ని ఎరిగిన వాడవయ్యావు. ఆత్మారాముడవై స్వయం ప్రకాశయుక్తంగా భాసిస్తున్నావు. శ్రీ వాల్మీకి మహర్షి. ఓ భరద్వాజ, మునిశ్రేష్ఠుడగు శ్రీ వశిష్ఠ మహర్షి ఇట్లా పలికి చిరునవ్వుతో మౌనం వహించారు. అప్పుడు శ్రీరామచంద్రుడు నిర్మలమైన పవిత్రమైన బుద్ధిచే మధురమగు బ్రహ్మపదాన్ని ఆస్వాదించసాగాడు. సమస్త కోరికలు నశించిన వాడయ్యాడు. సభికులంతా కూడా పుష్పంలోని తేనె గ్రోలి మౌనం వహించిన తుమ్మెదల్లాగా బ్రహ్మరసాస్వాదన తత్పరులై మౌనం వహించి ఉన్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ముక్త పురుషుల లోక కళ్యాణ కారకములకు కర్మలు అనే విషయాన్ని వివరించారు. అంటే జీవన్ముక్తులు కూడా కర్మలు ఎందుకు నిర్వర్తిస్తారు వారు అనే విషయాన్ని ఇక్కడ మనకు వివరించడం అనేది మనం చూస్తున్నాము. ఇక తర్వాతి అంశము 5 గురు పూజ మహోత్సవం.
శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజ, ఆ విధంగా శ్రీ వశిష్ఠ మహర్షి యొక్క నిర్వాణం గురించిన వాక్యం పరిసమాప్తములైనాయి. వాక్య ప్రవాహం విరామం పొంది ఆయన మౌనం వహించారు. అప్పుడు ఆ సభలో గల దేవ, మనుష్య, ఋషి సమూహాలు నిర్వికల్ప సమాధి ద్వారా బ్రహ్మైక రసత్వం నందు సమత్వంను ఆస్వాదించారు. శాంతం స్వచ్ఛమగు మనోవృత్తి కలవారు అయ్యారు. వారంతా స్వకీయ నిర్మల కేవల సాక్షి చైతన్యం నందు అనిర్వచనీయమైన విశ్రాంతిని అనుభవించారు. అప్పుడు ఆకాశవాసులకు సిద్ధులు, సనకాదులు శ్రీ వశిష్ఠ మహర్షిని ఉద్దేశించిన స్తుతివాక్యాలతో ఆకాశంను నింపివేశారు. తత్వజ్ఞులు, విశ్వామిత్ర మహర్షి మొదలైన వారి ప్రశంసా వాక్యాలు దిక్కులన్నీ విస్తరించాయి. దేవదుందుబులు ఆకాశంలోను భూమి మీద ప్రతిధ్వనించాయి. ఆకాశం నుండి ఆ మహర్షి మస్తకంపై పుష్పవర్షం కురిసింది. ఆ సభికులు అదంతా ఆశ్చర్యచకితులై ఆత్మానంద భరితంగా చూడసాగారు. అక్కడి వాతావరణమంతా సభికుల జయ జయ ధ్వానములతో వ్యాప్తమైనది. పుష్పవృష్టిచే ఆ దశరథ మహారాజు సభ శోభాయమానమైనది. కొంత సమయమైన తర్వాత పుష్పవర్ష కోలాహలం కొన్ని క్షణాలలో ఉపశమించింది. అప్పుడు సిద్ధులు ఇట్లా పలికారు: సిద్ధులు: ఓ సభికులారా, కల్పారంభం నుండి మేము ఈ సృష్టిలో జరుగుతున్న అనేక సంఘటన సందర్భాలను అంతా చూస్తూనే ఉన్నాం. మా సిద్ధ సంఘములు మోక్షోపాయములకు అనేక గ్రంథముల వ్యాఖ్యానం విన్నాయి. మేమే అనేక సందర్భాలలో వ్యాఖ్యానించి కూడా ఉన్నాం. కానీ ఇంతటి మహద్రూపమైనట్టి శ్రీ వశిష్ఠ రామ సంవాదము, యోగ వాసిష్టము, మహారామాయణం వంటిది ఇంతకుముందు మేమెప్పుడు విని ఉండలేదు. శ్రీ వశిష్ఠ మహర్షి యొక్క ఈ ప్రవచనం వినడం చేత పశువులు, పక్షులు మొదలైన తిర్యక్ జీవులు, స్త్రీలు, బాలురు, పాములు కూడా పరమశాంతిని పొందగలవు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అనేక దృష్టాంతాల చేత, హేతువుల చేత, యుక్తుల చేత ఈ వశిష్ఠ మునీంద్రుడు ఈ అందమైన బాలుడగు శ్రీరామచంద్రమూర్తికి ఈ విధంగా ఇప్పుడు బోధించారు. ఆ విధంగా ఆయన ధర్మపత్నియగు అరుంధతి దేవికి కూడా బోధించి ఉన్నారు లేదో మరి. మోక్షోపాయమగు ఈ మహారామాయణ గ్రంథమును ఎవరు కొంచెం శ్రద్ధగా ఓపికతో శ్రవణం చేస్తారు, అట్టి పశుపక్షాదులు కూడా సంసార రోగ రహితులవగలమంటే సంసార రోగ రహితులవగలగడమంటే ఇక ఈ మనుజులు విముక్తులు కాకుండా ఎందుకుంటారు? ఓ సభికులారా, ఈ మహర్షి ప్రవచనాన్ని చెవులార విని ఆనందించాం, పరమతృప్తిని పొందాం, నూతనమైన శోభను సంతరించుకున్నాం. సభికులంతా ఆ సిద్ధుల వాక్యాలు విన్నారు. స్తుతి వాక్య గానాలతో నిండిపోయిన ఆ సభను చూస్తూ అక్కడి జనులు శ్రీ వశిష్ఠ మునుందుని పాదపద్మములను మనసులో ప్రతిష్ఠించుకొని నమస్కరించసాగారు. అక్కడి సభలోని రాజులు లేచి మహర్షిని సమీపించి పాదాలపై పుష్పాలు సమర్పించారు. శ్రీ దశరథ మహారాజు: అరుంధతి నాథుడవగు శ్రీ వశిష్ఠ మహర్షి, మీ దివ్యమైన ఉపదేశం ఎడారిలో చిక్కుకున్న బాటసారిపై పడిన జడివానలాగా మాకు లభించింది. మీ బోధచే వృద్ధి క్షయ రహితము, మార్పు చేర్పులు లేనిది, నిర్వికారము, నిరతిశయానంద రూపము అయినట్టి మా యొక్క స్వస్వరూపమగు ఆత్మ యొక్క అనుభవం మాకు లభించింది. జీవాత్మబద్ధులమైన మాకు పరమాత్మ జ్ఞానామృతం ప్రసాదించి మమ్ములను సముద్ధరించారు. మా అంతఃకరణంలో పరమోత్కృష్టమగు పూర్ణత్వం ఉదయించింది. హే మునీశ్వర, ఇటువంటి పురుషార్థమును ప్రసాదించిన పరమ పూజ్యులకు మీకు గురుదక్షిణగా సమర్పించుకోగలిగిన అర్హమైన వస్తువేది ఈ భూపాతాల స్వర్గములలో లేదు. అయితే గురుదక్షిణ అవశ్య కర్తవ్యం కదా, శాస్త్రలోక ప్రసిద్ధం కదా, లేకపోతే గురుపూజ క్రమం సఫలం కాదు కదా. అందుచేత గురుదక్షిణ గురించి ఒక చిన్న ప్రార్థన, కోపగించక ఆలకించండి. మీరు మాకు ప్రసాదించిన ఆత్మతత్వ జ్ఞానం అమోఘమై అనేక జన్మల జాడ్యమును తొలగిస్తూ మాకు మహోపకారం చేస్తుంది. దాని విలువ ఇంతని చెప్పలేం. అందుకు మీకు ఏది గురుదక్షిణగా ఇచ్చినా సరే ఇంకా రుణపడియే ఉంటాం. అందుచేత నేను ఇవి వినమ్రుడనే ఈ విధంగా సమర్పించుకుంటున్నాను. 1. నేను పత్నుల సమేతంగా నిర్వర్తించిన అనేక యజ్ఞముల ఫల సుకృతములను మీకు కృతజ్ఞతతో వినమ్రుడనే ఇచ్చుకుంటున్నాను. 2. ఈ సువిశాల అయోధ్య సామ్రాజ్యపు చక్రవర్తిత్వమును మీకు సమర్పించుకుంటున్నాను. ప్రభు, నాతో సహా ఈ సమస్త సామ్రాజ్యం ఇప్పుడు తమకు సమర్పించబడి తమ ఆధీనమైనది. మీరు దీనికంతటికీ ప్రభులై ఈ రాజసింహాసనం అలంకరించి మీ భృత్యులకు మాము ఈ రాజ్యాన్ని శాసించండి, పరిపాలించండి. ఇప్పుడు మీరు మా ప్రభువులు, అందుచేత ఆజ్ఞాపించండి.
శ్రీ వశిష్ఠ మహారాజు: ఓ దశరథ మహారాజా, చాలా సంతోషం. అయితే బ్రహ్మయతులమగు మేము నమస్కరించినంత మాత్రం చేత సంతుష్టి పొందుతాం. అట్టి హృదయపూర్వక నమస్కారం మీరు చేతులు జోడించి సమర్పించే ఉన్నారు. ఈ రాజ్యంను లోకరంజకంగా పాలించడం, ఈ ప్రజలను రక్షించడం, సేవించడం క్షత్రియులకు మీకు మాత్రమే తెలుస్తోంది. ఈ రాజ్యం మీకే శోభిస్తుంది గనుక ఇదంతా తిరిగి మీకే ఇస్తున్నాను. మా వంటి యతులు రాజులైనదెక్కడ లేదు కదా, కనుక ఈ రాజ్య పాలన ధర్మం మీరే నిర్వర్తించెదరుగాక. శ్రీ దశరథ మహారాజు: హే మహర్షి, సప్తద్వీపములకు చక్రవర్తి అయిన ఒక మనుష్యుని ఆనందం కంటే గంధర్వ ఆనందం 100 రెట్లు అధికం. మనుష్య గంధర్వుల ఆనందం కంటే దేవ గంధర్వ ఆనందం 100 రెట్లు అధికం. ఆ ప్రకారంగా అన్నింటికంటే హిరణ్య గర్భానందం అత్యుత్తమమైనదని ఉపనిషత్తులు అంటూ ఉంటాయి. ఇక మీరు ఇప్పుడు మాకు ప్రసాదించిన దృశ్యమును స్వాత్మానంద రూపంగా దర్శించగలగటం అనే బ్రహ్మానంద సాగర సమక్షంలో హిరణ్య గర్భానందం కూడా మహాసాగరం యొక్క ఒకటి నీటి తింపరతో సమానమగుచున్నది. అంతటి ఆత్మానందంను మాకు అందించిన మాకు జన్మ జన్మల జాడ్యంను తొలగించి మహోపకారం చేసిన మీకు ఈ తుచ్చ సామ్రాజ్యాన్ని, ఈ తుచ్చ దేహాన్ని గురుదక్షిణగా ఇవ్వటానికి సిద్ధపడినందుకు నాకు ఇది చాలా సిగ్గు కలిగించే విషయమగుచున్నది. ఇక మీ ఆజ్ఞానువర్తినై మీ సేవగా భావించి ఈ దేహమును కలిగి ఉండటం, ఈ రాజ్యమును పాలించడం నిర్వర్తిస్తాను. మీ ఆజ్ఞ ఎట్లో అట్లే అవుగాక. నాది అనిపించేదంతా ఇక మీకే చెందినదై మీ సేవకుడిగా నియమించబడిన వాడనవుచున్నాను. శ్రీ వాల్మీకి మహర్షి: ఇట్లు పలికి ఆ దశరథ మహారాజు మరల సింహాసనం నుండి లేచి గురుచరణాలను 2 అరచేతులతో స్పృశించి కళ్ళకద్దుకొని పుష్పాంజలి సమర్పించారు. నేను సద్గురువగు వశిష్ఠ మహర్షికి చెందిన సింహాసనంపై వారి భృత్యుడనై వారి ఆజ్ఞానుసారంగా ఆసీనుడనవటం అనే సేవ చేస్తున్నాను అని ప్రకటించి మరల సింహాసనంపై ఆసీనుడైనాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు గురుదేవులను సమీపించి నుదిటితో వారి సుందర పాదపద్మములకు మరల సాష్టాంగ నమస్కారం చేసి పుష్పాలు సమర్పించి అందులో ఒక పుష్పాన్ని తన కళ్ళకద్దుకొని కిరీటం యొక్క ఊర్ధ్వమున అలంకరించుకున్నారు. ఆ తర్వాత శత్రుఘ్నుడు, లక్ష్మణుడు మొదలైన ప్రముఖులు గురుదేవులు శ్రీ వశిష్ఠ మహర్షి పాదపద్మములకు పుష్పములు సమర్పించి వారి పాదాలను హస్తస్పర్శచే స్పృశించి కళ్ళకు హృదయానికి హత్తుకున్నారు. సభలో దూరం కూర్చున్న అనేక మంది రాజులు, సామంతులు సభా మర్యాదను అనుసరించి ఒక్కొక్కరుగా నిలబడి గురుస్తోత్ర కవచాలు పలుకుచూ కృతజ్ఞతతో కూడిన దృష్టులతో పుష్పాంజలులు సమర్పించారు. ఈ విధంగా గురుపూజ మహోత్సవం అత్యంత శోభాయమానంగా ఆ సభలో జరిగింది. క్రమంగా ఆ కార్యక్రమం ముగిసింది. సభలో మరల ప్రశాంతత నెలకొన్నది. శ్రీ వశిష్ఠ మహర్షి ఆజ్ఞానుసారం పుష్పగుచ్చాలు అక్కడి నుండి ఆ సభలో వేరు చోట్ల అలంకరించబడ్డాయి. ఇప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి: నా ఉపదేశము బుద్ధి యొక్క మాలిన్యంచే దోషయుక్తమైనదా, లేక బుద్ధి నిర్మలత్వంచే నిర్దోషయుక్తమైనదా? ఈ విషయం ఈ సభకు వేంచేసి ఉన్న మునీశ్వరులను అడుగుదాం అని యోచన చేశారు. మధురస్వరయుక్తంగా ఇట్లు పలికారు శ్రీ వశిష్ఠ మహర్షి: గాది కుల కమలమగు ఓ విశ్వామిత్ర మహర్షి, ఓ వామదేవ, నిమి, క్రతు, భరద్వాజ, పులస్త్య, అతి, గృషి, నారద, శాండిల, భాస, భృగు, భారండ, వత్స, వాత్సాయనాది మహాత్ములారా, కేవలాత్మానంద పరిపూర్ణులగు మీ యొక్క సమక్షంలో ఈ సంవాదం మీ ప్రభావ వీచికలచే మాధుర్యం పొంది లోక కళ్యాణకారకం అయ్యింది. మహాత్ములారా, మహామాన్యులగు మీరంతా నాపై దయతో ఇన్ని రోజులు సంవాదం విన్నారు. కొండ ముందటి గులకరాయి వలె మహాజ్ఞానులగు మీ సమక్షంలో అల్పుడనగు నేను ఇన్ని రోజులుగా ఉపన్యాసించాను. ఈ అల్పజ్ఞాని వాక్యములను విన్నారు కదా. ఈ నా వాక్యములలో ఏదైనా అనుచితమైనది కానీ, దోషయుక్తమైనది కానీ, దుష్టార్థయుక్తమైనది కానీ, లోపంతో కూడినది కానీ ఏదైనా ఉంటే దానిని నాపై అనుగ్రహంతో తెలుపవలసినదిగా మిమ్ములందరినీ అభ్యర్థన చేస్తున్నాను. అప్పుడు మహామానవనీయులకు వారంతా లేచి నిల్చున్నారు. ఇట్లు పలికారు మునిపుంగవులు: ఓ సర్వసభికులారా, మహాత్ముడగు ఈ వశిష్ఠ మునీంద్రుని వాక్యములలో అసంగతమైన వాక్యం ఒకటి కూడా లేదు. దోషవాక్యమున్నదా అనే సందేహమే మాకు ఎక్కడా కలుగలేదు. బంగారమును పుటం వేసినప్పుడు అగ్ని యొక్క స్పర్శచే అందలి మాలిన్యం తొలగిపోతుంది చూచారా, అట్లా సభికుల మనస్సులను ఆయన వాక్యాలు పరమ పావనంగా తీర్చిదిద్దాయి. తరతరాలుగా ఈ శ్రీ వశిష్ఠ
వాక్య మననం అనేక మంది ముముక్షులకు మోక్ష మార్గమై వర్ధిల్లగలవు. ఓ వశిష్ఠ మహర్షి, అనేక జన్మరూప దోషములచే కూడబెట్టుకొని ఉన్న మా మనసుల మాలిన్యము మీచే తొలగింపబడినది. ఇప్పుడు మా మనసులు పుటం వేయబడిన స్వచ్ఛమైన బంగారంలాగా ఆత్మానందంతో కూడి ప్రకాశిస్తున్నాయి ప్రభు. చంద్రులు ప్రకాశించగానే కౌలలు వికసిస్తాయి చూచారా. బ్రహ్మ ప్రకాశములకు తమ వచనములచే మా మనస్సులు ఆత్మ ప్రకాశంతో కూడి మరింత మహత్తరంగా వికసిస్తున్నాయి. మహాత్మ, మీరు సర్వతత్వ స్వరూపమగు బ్రహ్మ జ్ఞానం అనే మహోబోధను ప్రసాదించటంలో మహాసమర్థులు. మోక్షం అనేది ఇంతటి సులభ సాధ్యమా అని అన్ని తరగతుల సాధకులకు ఆశ్చర్యచకితులను చేశారు. అందుచేత పరమ గురువులు మీరు. మీ వాక్యములు భావి తరములలో అనేకులకు ఆత్మజ్ఞానము, శుద్ధాత్మానుభవం ప్రసాదించగలవు. అట్టి మీకు వినమ్రులమై నమస్కరిస్తున్నాము, అభినందనలు పలుకుచున్నాము. శ్రీ వాల్మీకి మహర్షి: ఓ భరద్వాజ, అప్పుడు మరలా సభ్యులంతా లేచి, హే వశిష్ఠ మునీంద్ర, మహత్తరమైన ఆత్మతత్వమును ముముక్షులకు మహాప్రసాదంగా అందించిన మీకు నమస్కరిస్తూ జయ జయధ్వనులు పలుకుచున్నాం అని చేతులతో లయపూర్వకంగా చప్పట్లు పలికారు. ఆ తర్వాత సిద్ధులు దశరథ మహారాజుతో విష్ణు అవతారమగు శ్రీరామచంద్రునికి ప్రశంసా వాక్యాలు పలికారు. సిద్ధులు: చతురశీలుడు, రెండవ నారాయణుని వంటివాడు, సోదర సమేతుడు, దశరథ మహారాజు కుమారుడు, జీవన్ముక్తుడాగు ఈ శ్రీరామచంద్రమూర్తికి మేము నమస్కరిస్తున్నాం. త్రికాలములలోనూ ఉత్తమ రాజ చిహ్నములు కలిగి ఈ సముద్ర వేలాయుతమైన మహాసామ్రాజ్యాన్ని పాలించే శ్రీరామచంద్రుని తండ్రి శ్రీ దశరథ మహారాజుకు నమస్కరిస్తున్నాం. మునిసేనా నాయకుడు, మహా తేజస్వి, సూర్యుని వలె మహాప్రకాశమానుడు, మోక్షకథన ప్రవచనంలో అత్యంత ప్రావీణ్యులగు ఓ అరంధతి పత్నియగు శ్రీ వశిష్ఠ మహర్షి, మీకు మా హృదయ కుసుమాంజలి పూర్వక నమస్కారాలు. తపోనిధియగు ఓ విశ్వామిత్ర మహర్షి, ఓ వశిష్ఠ మహర్షి, మీ అభ్యర్థనను అనుసరించే ఈ ఇన్ని రోజుల ప్రవచనము లోక కళ్యాణార్థం సమర్పించారు. అట్టి మీరు మా హృదయపూర్వక పాదాభివందనములకు సమర్హులవుచున్నారు. మీకు ఇవే మా నమస్కారములు. ఆహా, నేడు మా జీవితములు ధన్యములైనాయి. ఈ దశరథ శ్రీరామచంద్ర విశ్వామిత్రుల ప్రభావం వలననే జ్ఞానయుక్తి పరమైనది. సమస్త సంసార భ్రమ సమూహమును నశింపజేయునది అగు ఈ వశిష్ఠ మునీంద్రుల వాక్యములు మేము వినగలిగాం. శ్రీ వాల్మీకి మహర్షి: ఈ విధంగా పలికి ఆ సిద్ధులు అభినందన పూర్వకంగా మరల పుష్పవర్షం కురిపించారు. అక్కడి సభికులు కూడా అనేకులు ఒకరినొకరు పుష్పాంజలు సమర్పించుకొని సన్మానించుకున్నారు. మెల్లగా ఆ సభలో స్తోత్రవాక్యాలు శమించాయి. జ్ఞానోపదేశం పొందిన అక్కడి సభలోని అనేక మంది రాజులు వికసిత హృదయులయ్యారు. సంసార భ్రమ తొలగుటచే అక్కడి సభికుల చిత్తములు స్వయంగా బ్రహ్మ జ్ఞానానుభవం వైపుగా పరుగుడసాగాయి. వారు ఆత్మ యొక్క యథార్థ తత్వమును ఎరిగిన వారే ఇంతకు ముందటి తమ యొక్క అజ్ఞాన చరిత్రను చూచి చిరునవ్వు నవ్వుకోసాగారు. అక్కడి సభ్యులు చిత్తము ప్రత్యేగాత్మ పారాయణముచే బ్రహ్మానందం అనుభవించసాగింది. చిత్త వికాసముచే జనించిన వివేకంచే ప్రశాంత చిత్తులు కాసాగారు. ఇక శ్రీరామచంద్రుడు సోదర సమేతంగా గురువు యొక్క పాదాల వద్ద అంజలి ఘటిస్తూ కూర్చొని ఉన్నారు. సింహాసనంపై ఆసీనులై ఉన్న దశరథ మహారాజులు కనులు తెరిచి ధ్యానం నందు ఉన్నవాని వలె కనిపిస్తున్నారు. ఆది మధ్యాంతరహితము, అనిర్వచనీయము, పరమ పావనము అయినట్టి జీవన్ముక్త స్థితిని ఆస్వాదిస్తూ ఉన్నట్లున్నారు. శ్రీ వశిష్ఠ మహర్షి అక్కడి సభికుల పూజలను స్వీకరిస్తూ చిరునవ్వుతో మౌనం వహించి ఉన్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా గురుపూజ మహోత్సవం అనే విషయాన్ని తెలియజేశారు. ఏ విధంగా అక్కడ ఉన్న సభలోని వారు వశిష్ఠ మహర్షి వారిని పూజించారు అనే విషయాన్ని మనకు వివరించడం జరిగింది. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం శుక్లాంబరధరం